మెగాస్టార్ చిరంజీవి జోడీగా సూపర్ స్టార్ విజయశాంతి అయితే డైనమిక్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నటువంటి యొక్క సూపర్ స్టార్ విజయశాంతి అదేవిధంగా మెగాస్టార్ వీళ్ళిద్దరు కలయికలో బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. ఇప్పటికీ వాళ్ళిద్దరు కలయికలో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇప్పటికీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ప్లేలిస్ట్లో ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే ఇలాంటి సందర్భంలో రాబోతున్నటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా విశ్వంబరలో విజయశాంతి గారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. వాటిల్లో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి విశ్వంబరలో విజయశాంతి అని చెప్పేసి అంటున్నారు. మెగాస్టార్కి జోడుగా కావచ్చు, లేదంటే మనకి ఒక కీలక పాత్ర కావచ్చు. సూపర్ స్టార్ విజయశాంతి ఎందుకంటే డైనమిక్ హీరోయిన్. అంతకుముందు ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నాం కానీ ఒకప్పట్లోనే హీరో ఓరియంటెడ్ మూవీస్ చేసిన హీరోయిన్గా తెలుగు హీరోయిన్ అంటే ఖచ్చితంగా విజయశాంతి చెప్పుకోవచ్చు. దాని గురించి ఏం చెప్తారు? విశ్వంబర వి విజయశాంతి వి ఇలా ఉందనుకుని ఏమైనా ప్రచారం వచ్చిందేమో తెలియదు కానీ విశ్వంబర్లో త్రిష హీరోయిన్గా ఫిక్స్, అంతవరకు కన్ఫర్మ్. కానీ అఫీషియల్ న్యూస్ అయితే లేదు. కాకపోతే సంప్రదింపులు జరిపారట. అంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఒక కీలకమైన పాత్రలో విజయశాంతికి అవసరం అని చెప్పి సంప్రదింపులు జరిపారట. కాకపోతే ఆడ అంగీకరించిందో లేదు తెలియదు. అయితే సాధారణంగా కొంత ఏజ్డ్ హీరోయిన్స్ ఎవరైనా తీసుకుంటే ఇప్పుడు మనం చూసాం, ఎవరైతే శ్రీదేవి గారిని తీసుకున్నారు కానీ ఆవిడ హఠాత్తుగా అకాల మరణం చెందారు. అయిపోయిన తర్వాత మళ్ళీ రమ్యకృష్ణ గారు ఒక మంచి రేంజ్కి వచ్చారు. శివగామి కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ అంతా కూడా చూస్తున్నాం. కానీ సరిలేరు మీకెవరిలో విజయశాంతి గారు కనిపించారు కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకే మూవీస్లో మళ్ళీ వెళ్ళలేదు. ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలో సరైన సినిమా రాలేదు, అసలు లేరు కూడా. కాకపోతే మంచి పాత్ర పడింది. ఇప్పుడు ఫైట్ కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర సన్నివేశం అనుకుంటా ఒకటి, ఆ ఫైట్ అయితే క్లిక్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు ఎల్బీ స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి గారు గెస్ట్ చాలా కాలం తర్వాత వేదిక మీద. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిపి నటించిన సినిమాలో నాకు తెలిసి చిరంజీవి గారు ఎక్కువ సినిమాలు చేసింది రాధిక, రాధ, విజయశాంతి. నేను అనుకోవడం బహుశా విజయశాంతికి ఎక్కువ సినిమాలు ఉండొచ్చేమో నా ఉద్దేశం. వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా సంఘర్షణతో మొదలైంది ట్రావెల్. ఆ తర్వాత నుంచి వీళ్ళు చూసుకుంటే సంఘర్షణ తర్వాత నుంచి చూసుకుంటే దేవాంతకుడు సినిమా, ఇది నారాయణరావు గారు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చేసిన సినిమాగా చెప్పొచ్చు. దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు విజయబాబురెడ్డి గారి సినిమా. ఆ తర్వాత ఛాలెంజ్ కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు యండమూరి నవల ఆధారంగా చేసిన సినిమా ఛాలెంజ్. ఆ తర్వాత వచ్చేసి చిరంజీవి పేరుతో చిరంజీవి సినిమాలో. తర్వాత కొండవీటి రాజా, ఇది మంచి బ్లాక్ బస్టర్ హిట్ పాటల పరంగా కానీ ఎలా చూసుకున్నా కానీ. అది కూడా కె రాఘవేంద్ర డైరెక్షన్లో వచ్చిన సినిమాగా చెప్పొచ్చు. అలాగే ధైర్యవంతుడు, లక్ష్మీ దీపక్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ధైర్యవంతుడు, అది కూడా హిట్ సినిమాలే దాదాపు. అలాగే చాణక్య శబ్దం, ఇది పెద్దగా ఆడలేదు కానీ కె రాఘవేంద్ర గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా, ఇది పెద్దగా ఆడల. ఆ తర్వాత పసివాడి ప్రాణం, ఇది అనేది బ్లాక్ బస్టర్ హిట్. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అక్క కూడా ఆ మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాగా సుజిత. అది పసివాడి ప్రాణం అనేది అది మంచి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాతకు వచ్చేసరికి స్వయం కృషి, కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో పూర్ణోదయ బ్యానర్ మీద అట్లా చూడమాకయ్య అనే డైలాగు చాలా పాపులర్. విజయశాంతి నోట పలికే డైలాగు అట్లా చూడమాకయ్య అనే డైలాగు. అలాగే ఇక మంచి దొంగ, ఇదేంటంటే యండమూరి వీరేంద్రనాథ్ నవల నల్లంచు తెల్లచీర, ఆంధ్రజ్యోతి డైలీ పేపర్లో వచ్చిన సీరియల్, దాన్ని మంచి దొంగ పేరుతో తెరకెక్కించారు. ఇది రాఘవేంద్ర గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాగా చెప్పొచ్చు. అలాగే ఎముడికి మూడు, ఇది రవిరాజ పినిశెట్టి సినిమా, ఇది మంచి హిట్ సినిమా. యుద్ధభూమి, ఇది మాత్రం ఫ్లాప్ అయింది. కె రాఘవేంద్ర గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా కానీ ఇది ఫ్లాప్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ఇది కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో సినిమా. ఇక రుద్రనేత్ర, ఇది పెద్దగా ఆడలేదు, కె రాఘవేంద్ర డైరెక్షన్ దీనికి కూడా. తర్వాత కొండవీటి దొంగ, ఇది పెద్ద హిట్. స్టోత్పురం పోలీస్ స్టేషన్, ఈ యండమూరి వీరేంద్ర డైరెక్షన్లో వచ్చిన సినిమా కానీ ఇది ఆడలేదు. డైరెక్టర్గా కూడా యండమూరి ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవాలి. ఇక గ్యాంగ్ లీడర్ అనేది ఒక విజయబాబు డైరెక్షన్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్. చిరంజీవి సినిమాల్లో టాప్ 10 మూవీస్లో ఉండే సినిమా గ్యాంగ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. కంపల్సరీగా టాప్ 10 మూవీస్లో గ్యాంగ్ లీడర్ అయితే ఉండి తీరుతుంది. అలాగే మెకానిక్ అల్లుడు ఆఖరి సినిమా, ఇదేంటంటే బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన సినిమా. దీంట్లో అక్కినేని నాగేశ్వర గారు ఉన్నారు కానీ ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నుంచి వీళ్ళ జంట కనిపించకుండా పోయింది. ఆ తర్వాత బాలయ్య బాబుతో ఆవిడ చాలా సినిమాలు చేశారు. విజయశాంతి చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు ఉన్నాయో దాదాపు బాలయ్య బాబుతో అన్ని సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆవిడ ఏంటంటే ఒక స్టార్డమ్ తెచ్చుకుని లేడీ అమితాబ్కి పేరు తెచ్చుకుని, ఎందుకంటే విజయ లలిత అని ఒక పాత ఆర్టిస్ట్ ఉండేది
ఆవిడ లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేసింది హీరోయిన్గా. ఓకే. వీళ్ళ పిన్ని గారే అవుతారు. అదే బాటలో పైనుంచి కర్తవ్యం కానీ ఆశయం కానీ ఇలాంటి సినిమాలన్నీ చేసుకోవటం వల్ల విజయశాంతి గారు కొంత ఇమేజ్ ఉన్న స్టార్ హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు చేయడం వల్ల పెద్ద హీరోల పక్కన కాకుండా చిన్న హీరోల పక్కన చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదండి. కానీ ఈ సినిమా చిరంజీవి గారితో మళ్ళీ వస్తే అదొక క్రేజీ కాంబినేషన్ అని అనుకోవాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో. కుమ్మర్ పోయి కూడా మంచి ఆసక్తి ఉంది. ప్లస్ అదిగాక ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక కొంత హనుమాన్కి సంబంధించినటువంటి కొన్ని చరిత్ర కావచ్చు. అంశం కూడా హనుమాన్ బ్యాక్ డ్రాపే. అది విగ్రహం కూడా తయారు చేసి షూటింగ్లో పెట్టారు కాబట్టి. అదే మొన్న పవన్ కళ్యాణ్కి 5 కోట్ల చెక్ ఇస్తున్నప్పుడు కూడా హనుమంతుడికి ఉంది. చిరంజీవి గారికి ఏంటంటే హనుమంతుడి సెంటిమెంట్ ఉంది. పైగా ఈ సినిమా మీద చాలా ఇప్పుడు జగదేకవీడు అతిలోక సుందరిలో కూడా హనుమంతుడు బ్యాక్ డ్రాప్లోనే కొంత పాట కూడా ఉంది కదా, జగదేక వీర, ఆ పాట కూడా. కాబట్టి చిరంజీవి గారు ఏంటంటే హోప్స్ పెట్టుకున్నారు విశ్వంబర మీద. ఆ మధ్యన ఒక ఆచార్య కొద్దిగా చేదనుభవం మిగిల్చిన తర్వాత ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. యంగ్ డైరెక్టర్ వశిష్ఠకి అవకాశం ఇచ్చారు. బింబిసార తర్వాత వశిష్ఠ చేస్తున్న సినిమా ఇది. ఇదేంటంటే అందరూ ఏమన్నారంటే జగదేక వీడు అతిలోక సుందరికి సీక్వెల్ అని అనుకున్నారు, కానీ అది కాదని చెప్తున్నారు. కాకపోతే ఒక విఎఫ్ఎక్స్ నేపథ్యంలో చేసే సినిమా, కీరవాణి సంగీతం, మొత్తానికి ఒక మ్యూజికల్ హిట్గా చిరంజీవికి మిగిలిపోతుంది. ఎందుకంటే త్రిష కాకుండా ఇంకో హీరోయిన్ ఉంటారని చెప్పన్నారు. మరి ఆ హీరోయిన్ విజయశాంతినా లేకపోతే విజయశాంతి కాకుండా ఇంకో హీరోయిన్ ఉంటుంది అనేది కూడా తెలియదు మనకి. అంటే దీంట్లో డ్యూయల్ రోల్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చా మెగాస్టార్ చిరంజీవి గారు? ఎందుకంటే యంగ్ పాత్రకి త్రిష ఉంటూ నార్మల్ పాత్రకి వచ్చేసరికి విజయశాంతి ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. అవకాశం ఉంది. ఎందుకంటే కానీ నాకు తెలిసి వాళ్ళు జనవరి 10 రిలీజ్ డేట్ ఇచ్చేసారు ముందే. అప్పటికి అవుతుందా లేదా అనేది చెప్పలేం. కానీ చిరంజీవి గారు అయితే డెడికేషన్తో యాక్ట్ చేస్తున్నారండి. గ్యాప్ తీసుకోకుండా షూటింగ్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే చాలా ఫాస్ట్గా సినిమాలు చేద్దాం అనేది ఆయన నిర్ణయం. సర్లేరు మీకు ఎవరి టైంలోనే ఆయన చెప్పారు 90 రోజుల్లోనే మేము ఈ సినిమా పూర్తి చేస్తామని చెప్పి కోటాల శివ డైరెక్షన్ వచ్చిన ఆచార్య సినిమా అని అన్నారు ఆయన. కానీ కరోనా వల్ల అది డిలే అయిపోయింది. కానీ అందుకని ఈ సినిమా కూడా ఆయన 3 నెలలే టైము అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాటికే చాలా టైం ఇచ్చారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి రిలీజ్ అవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదనుకుంటున్నాను నేనైతే. కాకపోతే సీజీ వర్క్ ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది సో వీళ్ళిద్దరి కాంబినేషన్ని చూస్తే మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే వీళ్ళిద్దరి కూడా సూపర్ డూపర్ హిట్స్, అటు 80s కావచ్చు 90s కావచ్చు, వీళ్ళిద్దరి మంచి ఒక జోడీ అనుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ రాబోతున్నారంటే ఆ క్రేజ్, ఆ ఫీల్ మళ్ళీ మనం చూడొచ్చు అంటారా సినిమాలో? ఒక విధంగా చెప్పాలంటే విజయశాంతి కూడా ఇది ఒక మైలురాయిలుగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఆవిడ కొంత రాజకీయాల్లోకి వచ్చి అటు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ మళ్ళీ అటు మధ్య సినిమాల వైపు చూస్తున్నాడు. కానీ మళ్ళీ ఆవిడ సినిమాలో చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు. అట్లా రమ్యకృష్ణకి నరసింహ సినిమా ఎలా ఒక మంచి బ్రేక్ని ఇచ్చిందో అలాంటి బ్రేక్ మళ్ళీ ఆవిడకి విజయశాంతి కూడా వస్తే బాగుంటుంది. మహేష్ బాబు సినిమాతోనే సర్లేరు మీకు ఎవరితో రావాలి. కానీ అంటే ఈవిడ బహుశా నేను అనుకోవటం సినిమాలు ఒప్పుకుని ఉండకపోవచ్చు. ఇప్పుడు కూడా ఇంకా ఆవిడ యాక్సెప్టెన్సీ లేదు. ఆవిడ సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే సాధారణ మనం చూస్తే సర్లేరు మీకెవరు ఆ యొక్క ఈవెంట్లో కూడా చిరంజీవి గారు విజయశాంతితో మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయిపోయాయి. ఎందుకంటే ఎప్పుడు నిన్ను ఒక మాట కూడా అనలేదు శాంతి, కానీ నువ్వు మాత్రం నన్ను చాలాసార్లు చాలా రకాలు అన్నావు, బట్ నేను ఎప్పుడు అనలేదు అంటున్న మాటలు కావచ్చు. అది విజయశాంతి మళ్ళీ అది ఓన్లీ రాజకీయ పరంగా కానీ స్నేహపూర్వకంగా నేను ఎప్పుడు ఏదో అనలేదు. సో ఇవన్నీ కూడా చాలా క్యూట్గా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మాత్రం బాగా వైరల్ అయిపోయింది. సినిమాల్లో మరి ప్రేమ జంట కదా, ఆ మాత్రం ప్రేమ జంటకి మరి ఆ మాత్రం మాట్లాడకపోతే బాగోదు. కాబట్టి ఆయన వేదిక మీద కూడా అట్లాగే తన పక్కన హీరోయిన్గా చేసిన అమ్మాయి కాబట్టి అలా మాట్లాడారు. మొత్తానికి ఆ బాండింగ్ అయితే ఉంది వాళ్ళ మధ్యలో. సో ఆ బాండింగ్ మళ్ళీ ఇప్పుడు సినిమాలో చూస్తే ఎవరైతే పాత ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 90s 80sలో సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారో మళ్ళీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. చిరంజీవి గారికి మరి గ్యాంగ్ లీడర్ చూసుకుంటే అందులో మరి వృద్ధ గెటప్లో చిరంజీవి గారు కనిపించడం కానీ, ఎందుకంటే అది అంటే ఫోటోలోంచి దిగి వచ్చే తాత పాత్రలాగా చేయటం కానీ, అక్కడ విజయశాంతి నటన కానీ ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవాలి గ్యాంగ్ లీడర్ సినిమా. అలాగే కొండవీడి దొంగ కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళ కాంబినేషన్ వచ్చే సినిమాలన్నీ కూడా ఛాలెంజ్ సినిమా. సూపర్ డూపర్ హిట్. ఛాలెంజ్ చేసి అతను డబ్బు సంపాదించడం అనేది ఒక మంచి రావుగోపాల్ గారి కూతురుగా విజయశాంతి చేయటం ఇట్లా. అలాగే
చిరంజీవి గారి సినిమా చాలా సినిమాల్లో కూడా వీళ్ళ కాంబినేషన్ అనేది ఒక వర్కౌట్ అయింది, కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఎప్పుడైనా హిట్లు వస్తే ఏమవుతుందంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది సినిమా ఫీల్డ్లో, అదొక సెంటిమెంట్గా కూడా తీసుకుంటూ ఉంటారు. అట్లా ఎక్కువ సినిమాలు రాధికతో మంచి హిట్లు వచ్చినాయి, అలాగే రాధతో ఉన్నాయి, విజయశాంతితో ఉన్నాయి. చిరంజీవి గారు ఇప్పుడు ఇది వాళ్ళ సినిమా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 150 సినిమాలు మొన్న ఖైదీ నెంబర్ 150తో అయినప్పుడు వీళ్ళ సినిమాలు చూసుకుంటే ఇవే సినిమాలు చాలా కనబడుతున్నాయి, వీళ్ళ కాంబినేషన్లో సినిమాలే చాలా ఉన్నాయి. సో చూద్దాం సార్, మొత్తానికి విశ్వంబర డేట్ కూడా ప్రకటించారు. మరి విజయశాంతి ఉంటున్నారా లేదా అనేది మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు, కానీ వస్తే బాగుంటుందని అయితే ఒక ఆశిద్దాం. థ్యాంక్ యూ.